హాయ్ అండి. ఇప్పుడైతే ఫ్రాన్స్ ఫ్రై చేస్తున్నానండి పిల్లల కోసం. ఫ్రాన్స్కి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం అండ్ ఫిష్ మసాలా కూడా కలిపాను. ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాము. ఇదిగోండి ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది. ఫ్రాన్స్ అయితే వేసేసుకున్నాము. ఈ ఫ్రాన్స్ ఫ్రైలోకి కాంబినేషను కలుపుకోవడానికి అయితే నిమ్మకాయ ఊరగాయ అండి. నిమ్మకాయ పచ్చడిలోకి తాలింపు అయితే రెడీ చేస్తున్నాను. వేడి వేడి అన్నంలో ఈ నిమ్మకాయ పచ్చడి, ఈ ఫ్రాన్స్ ఫ్రై వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయితే అవసరంగా ఉంటుందండి. కర్రీ కంటే మా పిల్లలకి ఫ్రైస్ అయితే చాలా ఇష్టం. ఏ ఊరగాయ పచ్చడి అన్నా వేసుకొని తినేస్తారు హాయిగా. చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రైలు ఎక్కువగా తింటారు. ఇప్పుడైతే గ్రీన్ చిల్లీ యాడ్ చేద్దాము ఫ్రైలో. కరివేపాకు కూడా వేయాలండి ఈ స్టేజ్లో. కరివేపాకు అయితే లేదు. కరివేపాకు అంటే గుర్తొచ్చిందండి. మార్నింగ్ అయితే వెజిటేబుల్స్ తీసుకోవడానికి వెళ్ళాను. అక్కడ 5 రూపీస్కి కరివేపాకు ఇవ్వమంటే లేదండి రాదు 10 రూపీస్ అని అన్నారు. అమ్మ బాబాయ్ 10 రూపీసా? ముందైతే ఫ్రీగా ఇచ్చేవారు కదా, ఇప్పుడు 5 రూపీస్కి కూడా రావట్లేదా అని దురుసుగా సమాధానం ఇచ్చేస్తే తీసుకోకుండా వచ్చేసాను. ఇప్పుడేమో కర్రీస్లో కరివేపాకు లోటైపోయింది. చిన్నప్పుడు మా మమ్మీ అయితే పచ్చిమిరపకాయలకి పంపించి పచ్చిమిరపకాయలు, కొత్తిమీరతో పాటు కరివేపాకు ఫ్రీగా అడిగి తీసుకురమ్మనేవారు. ఆ ఇన్సిడెంట్ అయితే గుర్తొచ్చింది చిన్నప్పుడుది. ఇప్పుడు ప్రతిదీ ఇన్ని ప్రైజులు అయితే పెరిగిపోయాయి. నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది చిన్నప్పుడు జ్ఞాపకం గుర్తుకొచ్చేసరికి. చిన్నప్పుడైతే మా మమ్మీ కరివేపాకు తేలేదా, ఇంకా కొత్తిమీర అడిగి తేలేదా అని అడిగేవారు. నవ్వొచ్చిందండి మార్నింగ్ అయితే. చూడండి, ఇంతకీ నేను కరివేపాకు అయితే కొనలేదు. ఇప్పుడు కర్రీలో కరివేపాకు అయితే లేదు ఫ్రైలో. మీరైతే యాడ్ చేసుకోండి. మా వీడియో చూస్తున్నారు, ఎవరు లైక్స్ ఇవ్వట్లేదండి. ప్లీజ్ అండి కొత్తగా సబ్స్క్రైబ్ కూడా చేసుకొని వాళ్ళు ఇప్పటి వరకు. త్వరలో మన 300 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అవ్వాలండి. తప్పకుండా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, మన ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా క్విక్గా రెడీ అయిపోయిద్దండి ఫ్రాన్స్ ఫ్రై అయితే. చికెన్, ఫిష్ అంత టైం పట్టదు. అంతేనండి. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.